బామ్మా బామ్మా థ్యాంక్ గాడ్ బామ్మ ఇంట్లో లేదు. ఆహా చిల్డ్ బీర్, ఇంటికి ఏసీ లేని నాలాంటి వాళ్ళకి ఒంటిని ఏసీ చేసే దివ్య ఔషధం. ఆహా బామ్మ వచ్చేలోపు లాగిచ్చేయాలి. అబ్బా అబ్బా ఎండలు మండిపోతున్నాయిరా. అవునరా, ఈ సీసాలేంటి? చచ్చాం ఇప్పుడు ఎలా? ఆహా ఇది టానిక్. 2 సీసాల బీరు టానిక్ పట్టిస్తే ఒంటికి అధిక శక్తి, రెట్టింపు బలము వస్తాయి. అట్టగా నానాయని నా బాబే, నాకు ఈ మధ్యన ఒంటో నీరసంగా ఉంటుందిరా. 2 సీసాలు నాకు తెచ్చి పెట్టవా? బామ్మ ఇది లేడీస్ తాగే టానిక్ కాదు, ఓన్లీ ఫర్ జెంట్స్. ఇదేం సోజన్ రా, టానిక్ లో కూడా ఆడ మగ ఉంటాయా? అవును బామ్మ, నీ మీద ఒట్టు. నేను స్నానం చేసి వచ్చి ఈ 2 ఫుల్ బాటిల్స్ ఫుల్ గా పట్టించేస్తాను. ఈలోగా నువ్వు గరం గరంగా అన్నం వండు. ఏమే? అబ్బా కాస్తంత బజార్ వెళ్ళొచ్చేప్పటికి ఎక్కడ లేని నీరసం వచ్చింది. అమ్మో అబ్బా, నామతి మండ, ఆ అబ్బాయి తెచ్చిన టానిక్ ఉందిగా, అక్కడ పెట్టు. ఇదిగో. అబ్బాబ్బాబ్బా, కూరగాయలకి ఏం రేట్లు పెంచేశారు ఇలా ధనంజయ్య. బామ్మ నా జేబులో 1000 రూపాయలు తీసావా? తీసాను రా, కూరగాయలు కొందామని. సరే మిగతా డబ్బు ఇవ్వు. ఇంకా ఏం డబ్బులు రా, కూరగాయలు కొన్నాక అన్ని అయిపోయినాయి. ఈ కాసిన కూరగాయలు 1000 రూపాయల? అవునరా. నేను నమ్మను, లెక్క చెప్పు. కూర్చో. కూర్చో, చెప్పు, లెక్క చెప్పవే. వంకాయలు కేజీ 25 కేజీలు తీసుకున్నా. 100. బెండకాయలు కూడా కేజీ 25 కేజీలు తీసుకున్నా. మరో 100. కాకరకాయలు, దోసకాయలు ఇంకొక 100. 300. ఇక పోతే బీరకాయ 70 రూపాయలు. ఏంటి, బీరకాయలు కేజీ 70 రూపాయల? కేజీ కాదురా సన్నాసి, ఒక్క బీరకాయ 70 రూపాయలు. అయ్యో 10 తీసుకున్నాను. ఒక్క బీరకాయ 70 రూపాయల అంటే ఒక్కొక్క బీరకాయ సొరకాయ సైజులో డబుల్ ఉంటుందా? అబ్బే అంతెక్కడరా. తినే బీరకాయలు కాదా బామ్మ, తాగే బీరకాయలు తెచ్చావా? అవునరా, మొదట్లో 2 తాగితే శక్తిగా ఉండి నిద్ర వచ్చేది. ఇప్పుడు 5 అన్నా తాగింది అసలు అంటలేదురా. ఆహా ఎంత ఎత్తుకు ఎదిగిపోయావే బామ్మ, రోజుకు 5 సీసాలు పట్టిస్తున్నావా? కాంతమ్మ, మన నువ్వు ఇచ్చిన బీరుటానికి బాగా పనిచేసింది. ఎక్కడలే శక్తి వచ్చిందో చెంబుడిస్తావేంటి? చెంబుడేం కర్మ, ఒక కాయ తీసుకెళ్ళి. సీసాలు నువ్వు పట్టించడమే కాకుండా ఇలా దానాలు కూడా చేస్తున్నావా బామ్మ? అవునరా, 1,00,000 భక్తుల నోవులాగా 1,00,000 బీరకాయలు ముత్తైదువులకు ఇస్తానని మొక్కుకున్నాను. 1,00,000 బీరకాయల అంటే 1,00,000 ఇంటూ 70 లక్షలు. ఇంత ట్రెండ్ నా వల్ల కాదు బామ్మ. అయ్యా ఏంటి ఫిక్సింగ్ అయిపోయినది? ఫిక్సింగ్ అంతా అయిపోయినది, కావాలంటే చూసుకో. భలే పనుడు బాబు. కామంతో కళ్ళు పొరలు కమ్మి నా మీద చేవేస్తావా? బోసు బాబు, ఓ బోసు బాబు. ఏంటయ్యా, ఏంటి హడావుడి? ఈ ఫ్రిడ్జ్ లో లేడీస్ ఉన్నారేంటి? ఇందులో లేడీస్ ఉండడానికి ఇదేమైనా లాడ్జింగ్ అనుకున్నా? ఫ్రిడ్జ్ అయ్యా, ఫ్రిడ్జ్ తిడుతుందయ్యా బాబు. ఫ్రిడ్జ్ తిట్టడం ఏంటయ్యా? బండ బూతులు తిడుతుందయ్యా. బండ బూతులు తిట్టడం ఏంటయ్యా? నువ్వు తీను తీయవయ్యా. తిడుతుంది నండయ్యా. తీయవయ్యా, నేనున్నాగా. తీ. పర్వాలేదా? పర్వాలేదు, తీయవయ్యా. ఒరే అక్కుపక్షి, ఒకసారి చెప్తే సిగ్గుండాలరా, బెదా సచ్చినాడా? విన్నావా? విన్నాను. ఇంటర్వెల్ లేకుండా తిట్టకుండా తిడుతుంది. అవును తిడుతోంది. నువ్వు ఇలారా. ఎంతైనా ఫ్రిడ్జ్ బాగు చేసిన వాడిని, ఫిక్స్ చేసిన వాడిని నన్ను తిట్టదు కాపోను. కావాలంటే పొగుడుతుంది. నేను తిట్టాను. తీయనా? తీస్తా. వాడు సరే నీచ్ కమ్మినే కుత్తేగాడు, నువ్వు కూడా అంతేనా? అబ్బా ఇవేం తిట్లయ్యా, ఫ్రిడ్జ్ తిట్టడం ఏమిటి నా బొందా? కర్ర వంపు పొయ్యి తీర్చడం అంటే ఇదే. ఇదేనా? విన్నావా? విన్నాను. నిన్ను తిట్టిందా? తిట్టింది. బూతులు తిట్టిందా? బండ బూతులు తిట్టింది. ఇంటర్వెల్ లేకుండా తిట్టిందా? ఇంటర్వెల్ లేకుండా తిట్టింది. నన్ను కాపాడేవాడు రాజు ఒక్కడే. రాజు, రాజు. ఏంట్రా ఏమైంది? ఫ్రిడ్జ్ మాట్లాడుతుందయ్యా బాబు. ఫ్రిడ్జ్ మాట్లాడుతుందా? మాట్లాడితే పర్వాలేదు, బండ బూతులు తిడుతోంది రాజు. మీకు ఏమైనా మతిపోయిందా? నేను చూస్తాను. వద్దు రాజు, వద్దు. నా మాట విను. మేమైతే బండ బూతులు తిట్టించుకోగలవు, నువ్వు తట్టుకోలేవు. సెన్సిటివ్. డబ్బు జరిగింది వదిలేసి డాన్స్ ఆడుతున్నావు. మనం తీస్తే తిడుతుందా, ఆయన తీస్తే పారుతుందా? ఏమిటిది? రేడియో. మరి రేడియో తీసుకెళ్లి లోపల పెడితే తిట్ట కోరుకుంటుందా? అబ్బా సరిగా ఫిక్స్ అయ్యి. అలాగే. ఈ పెంట చేసింది నువ్వా బాబు? రాజు తిట్టి
నువ్వు తిట్టి నీకు ఎలా కనబడుతున్నానయ్యా నేను రిపేర్ చేసి వాళ్ళ కనపడుతున్నావు చెయ్యి అయ్యో 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 అబ్బా అబ్బా ఎక్స్క్యూజ్ మీ కెన్ యూ హెల్ప్ మీ అదేంటయ్యా అలా తొక్కిపోయింది? పోయిన జన్మలో మేమిద్దరం భార్యాభర్తలు ఆహా. ఈ జన్మలో బకెట్ గా పుట్టింది ఆ. అందుకే నన్ను వదలలేకపోతుంది కాస్త పీకు బాబు తప్పు నాన్న, భార్యాభర్తల్ని విడదీయకూడదు. హలో సార్ హలో కెన్ యూ హెల్ప్ మీ కెన్ యూ హెల్ప్ మీ టానిక్ టానిక్ అదేంటో బోసు మీ బామ్మకి సెలైన్ ఎక్కిస్తే ఎక్కడం లేదు రక్తం ఎక్కిస్తే ఎక్కడం లేదు కనీసం ఇంజక్షన్ చేద్దామంటే సూది విరిగిపోతాం తప్ప మందు ఎక్కట్లేదయ్యా అదేంటది అవును వచ్చి చూడు బామ్మ బామ్మ టానిక్ టానిక్ స్పృహ లేకపోయినా వచ్చిన దగ్గర నుంచి టానిక్కో టానిక్కో అంటూ ఏ టానిక్కో నాకు అర్థం కావటం లేదు ఈ ట్రెండ్ ఏమిటో నాకు అర్థమైపోయింది టానిక్. రండి డాక్టర్ చెప్తాను మీరు రండి డాక్టర్ ఈ బీర ఎక్కించండి మా బామ్మ దెబ్బతో లేచి కూర్చుంటుంది బీరా అవును ఏ బీరులో ఏ మందు ఉందో తీసుకోండి డాక్టర్ అవునవును ఏముందో బోసు బోసు కంగ్రాచులేషన్స్ మీ బామ్మకి తెలివచ్చిందయ్యా నాకు తెలుసు డాక్టర్ బామ్మ చూడు బామ్మ మా నాయనే సమయానికి టానిక్ తీసుకొచ్చి నన్ను బ్రతికించాం. అయితే రోజు ఈవిడికి 60 బీర్ బాటిల్స్ ఇవ్వైపోతు అదే కరెక్ట్ మెడిసిన్ డాక్టర్ మా బామ్మ నా సంపాదనంతా దారుణంగా తాగేస్తుంది ఇక నాకు బ్రతకడం ఇష్టం లేదు నేను చచ్చిపోతాను ఒక్కసారి చచ్చి చూపెట్టండి డాక్టర్ చంపడమే గాని చావడం నా వల్ల కాదు వస్తా బామ్మ ఎందుకే నన్ను ఇలా వేధిస్తావు తాగుడు మానేయవే నాకు ఒక మాట ఇస్తే అలాగే మానే. ఒక్క మాట కాదు 100 మాటలు ఇస్తాను అడగవే నువ్వు ఈ జన్మలో తాగుడు తోలికి పోనని నా మీద ఒట్టు పెట్టు. నీ మీద ఒట్టుగా తాగుడు తోలికి పోను నువ్వు బీర్లు మానేవే బామ్మ పిచ్చి నాన్న, నీ చేత తాగుడు మానిపించటానికే నేను బీరు తాగినట్టు నాటకం ఆడాను. అమ్మ డ్రామా బామ్మ నాటకమా మరి బీర్లను ఏం చేశావు షాపు వాడికి అమ్మేశాను. ఆ? సరే గాని ఇది ఏమిటనుకుంటున్నావు? ఏంటి? బాటిల్ బీరు బాటిలే, లోపల ఉన్నది సెలైన్. ఆ బామ్మ ఏదైతేనే నా లైఫ్ లాంగ్ ప్రొహిబిషన్ పెట్టేసి ఏంటి కంప్లైంట్? షూ షాప్ వాడు చేత్తో కొట్టాడు పళ్ళు కదిలాయి షూ షాప్ వాడు చేత్తో కొట్టాడా? షూతో కొట్టుంటే బెటర్ గా ఉండేదా అప్పుడు నా అవసరం వచ్చేది కాదు. ఆ! నువ్వు పడుకో. నర్స్